108 మంత్రాలతో. అది ఎందుకని 108 ఎందుకున్నాయి అనేది కూడా మీకు అనుమానం రావచ్చు అమ్మా. అటువంటి వివరాన్ని తెలియజేసి, ఆ భగవంతుడు ఎక్కడున్నాడో మీకు తెలియజేసి, మీలోనే ఉన్న భగవంతుడిని సంస్కరించుకొని అందరికీ కూడా మనం భగవంతుడిగా కల్పించడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే సత్సంగం వివరణ ఇస్తుంది మీకు. అర్థమైంది? ఇప్పుడు ఇక్కడ దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. విష్ణు ఏం చేస్తారు? మనందరినీ పోషిస్తాడు, స్థితికారకుడు. విష్ణు ఎవరు? స్థితికారకుడు. శివుడు ఏం చేస్తాడు? ఆకలిని తీసుకుపోతాడు. ఏమా ఎవరన్నా అలా తీసుకుపోకుండా ఉండగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండవు. వస్తాం, వెళ్తాం. దీనికోసం మధ్యలో చాలా చాలా పరుగులు పెడతాం. పర్వతాలు ఎక్కువ పడిపోతూ ఉంటాం, బైక్ మీద కూడా పడిపోతూ ఉంటాం. ఏంటంటే ఇవన్నీ మనలో ఉన్న యావ ఆశ. ఈ ఆశతో మనం పడుతూ ఉంటాం, లేతూ ఉంటాం, కొట్టుబిట్టు ఆడుకుంటాం. ఇది అవసరమా అనే దాన్ని కూడా సత్సంగంలో చెప్పుకోవచ్చు. అయితే అంతవరకు చెప్పం మీకు. కానీ బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు మనకు అన్నీ కావాల్సినది. మనకని కాదు, జీవకోటికి మొత్తం ఈ భూమి ప్రపంచాల మీద ఉన్నటువంటి జీవరాశి అందరికీ కూడా కావలసిన అందిస్తాడు. మీరు ఇదే కూర్చున్నా వచ్చి పడతాయి. మనకి రాసి పెట్టి ఉంది, ఆయన అందించాలి. ఆయనకది మొత్తం త్రిమూర్తులుగా వాళ్ళు పంచుకున్నటువంటి భావన. సృష్టి సకల జీవరాశుల్ని సృష్టించడం బ్రహ్మ. వీళ్ళందరికీ మరి చూపించాలి కదా, తండ్రి తల్లి కంటున్నారు. మరి వాళ్ళకి పెట్టి కదా మీరు జాగ్రత్తగా పెంచాల్సిన అవసరం ఉంది కదా. అదే స్థితి. అలాగే జీవరాశులను సృష్టించిన భగవంతుడికి పెంచవలసిన అవసరం కూడా ఉంది. సృష్టించేవాడు బ్రహ్మ, పోషించేవాడు విష్ణు. ఆకలిని అన్నీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతాడు. ఆకలిని తీసుకెళ్ళేవాడు కదా, ఆకలి మనకు ఆయన ఎందుకు శివుడు ఎందుకు అనుకోవచ్చు. కానీ ఆకలిని శుభ్రంగా తీసుకెళ్ళాలి. మనం మంచం మీద పడి బాధలు పడుతూ కొట్టుబిట్టాడుతూ జబ్బులతో బాధపడే కంటే హాయిగా ఆనందంగా వెళ్ళిపోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన తీసుకెళ్ళాలి, ఆనంద లోకాలు మనకు చూపించాలి. ఇది మేము వివరించే జ్ఞానం సత్సంగాలంటే ఇది. దీంట్లో చాలా రకాలుగా చెబుతాం, కానీ అవన్నీ ఇప్పుడు అక్కర్లేదు. మీరు చెప్పేది ఏమిటంటే, మేము 2013 నుంచి నక్షత్ర బాలికనే పూజ చేస్తున్నాం.